నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయశంకర్. అసలు నిజంగా ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువ ఉందా, ప్రజలు ఇచ్చే తీర్పుకు విలువ ఉందా అంటే ప్రతి ఒక్కరూ కూడా డౌట్ పడాల్సినటువంటి ఒక రోజు వచ్చేసిందేమో. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫిరాయింపులు చేసినంత మాత్రాన ఎమ్మెల్యే పదవులు పోవు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం, అది కూడా సుప్రీంకోర్టులో ఒకవైపు ఈ కేసు నడుస్తుండగా అంటే ఏ ధైర్యం? ఇప్పుడు గత ప్రభుత్వాల్లో జరగలేదా, ఈ ప్రభుత్వంలోనే జరిగిందా అనేటువంటి క్వశ్చన్ మరొకటి. కాకపోతే ఈ విధంగా ఫిరాయింపులు చేసి అసలు వాళ్ళకి ఏం కాదనేటువంటి ఒక భరోసా ఇవ్వడం ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా, అంటే ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు అనేది ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటున్నాడో కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు మరో పార్టీలో ఉంటారు, ఎల్లుండి మరో పార్టీలో ఉంటారు. నిజానికి ఒక సభ జరిగితే ఆ సభలో ఆ ఎమ్మెల్యేని పలానా పార్టీ అని చెప్పడానికి కూడా ఆ సభను నిర్వహించేటువంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతోంది. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కానటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితి రాజకీయాల్లో వచ్చింది. అసలు దీని మొత్తానికి కారణం ఏంటి? ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి. వారితో ప్రారంభిద్దాం. మరికొంతమంది గెస్టులు కూడా మరికొంతసేపట్లో యాడ్ అవుతారు. వారితో పాటు బండారు రామ్మోహన్ గారు కూడా యాడ్ అయ్యారు, అనలిస్ట్. ముందుగా రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే రామ్మోహన్ గారు. అంటే టు బీ హానెస్ట్, ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే తప్పులు అనే వాటిని కూడా చాలా జనరలైజ్ చేసేస్తున్నారు. మామూలే కదా, గతంలో జరగలేదా, ఇప్పుడు మాత్రమే జరుగుతుందా అనేటువంటి ఒక అంశం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఫిరాయింపులు చేసినంత మాత్రాన ఎమ్మెల్యే పదవులు పోవు అనేటువంటి ఒక భరోసాని కల్పించడం. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. తప్పు అని అందరికీ తెలిసిందే, బహిరంగంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే గత బీఆర్ఎస్ పాలనలో కూడా జరిగింది ఇది వాస్తవానికి. వాళ్ళు కూడా తక్కువేం తినలేదు, ఏకంగా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళు ట్రెండ్ కూడా క్రియేట్ చేశారులేండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కంటిన్యూ చేస్తోంది. కాకపోతే భరోసా ఇవ్వడం ఏదైతే ఉందో, ఎమ్మెల్యే పదవులు పోవని శాసనసభ సాక్షిగా మాట్లాడడం, అసలు ప్రజల తీర్పుకు ఇంకా ఏమైనా విలువ ఉందా? అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికకు విలువ ఉందా అంటే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడిందేమో. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విజయ్ గారు, మీకు అట్లాగే రామ్మూర్తి గారికి, మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిలా పాపం తలా పెట్టుకడు. యాక్చువల్ గా నైతికత విషయానికి వస్తే అందరూ తప్పు చేస్తున్నారు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ కాదు, అంతకుముందు ఇది మొదలు పెట్టింది కాంగ్రెస్. అంటే ఆయారాం గాయారాం సంస్కృతి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకొని మరి తప్పు చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ ఆడ. కానీ ఒకటేంటంటే నైతికత విషయానికి వస్తే ఆనాడు కాంగ్రెస్ చేసినా, మధ్యాహ్నం తెలుగుదేశం చేసినా, ఇప్పుడేమో కాంగ్రెస్ మళ్ళీ చేస్తున్నా కూడా తప్పే. కానీ ఆనాడు శంఖంలోకి వస్తే తీర్థమైంది. రామ్మూర్తి గారు సమర్థించుకుంటారు. ఎందుకంటే మనకు బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ చేసింది చూస్తే 2018లో శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పి అందరినీ, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు, సిఎల్పి విలీనం. తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు ఉండే, వాళ్ళని విలీనం చేసుకున్నాక బీజేపీ తప్ప అప్పుడు ఒక సీటు, ఒక ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే సిపిఐ ఉంది. సిపిఐ మనకు 2018లో అంతా పెట్టకుండా చేర్చుకున్నారు. వైసీపీకి 2 సీట్లు వచ్చినాయి. 2018లో వివిధ పార్టీలకు వచ్చిన సీట్లన్నీ కైవసం చేసుకొని ఆమె ఫిరాయింపుల ద్వారా సొంతం చేసుకున్నారు. కానీ ఆనాడు శంఖంలో వస్తే తీర్థమైంది. ఆనాడికి నాడు తేడా అయింది విజయ్ గారు. అంటే ఆనాడు ఏమైందంటే 2/3 మెజార్టీ, ఏదైతే ముగ్గురు ఉంటే ఇద్దరిని, 21 మంది ఉంటే 13 మందిని కాంగ్రెస్ నుంచి ఇట్లా చేర్చుకొని అది శంఖంలో తీర్థమైంది. నైతికంగా తప్పే కానీ అది సాంకేతికంగా, ముఖ్యంగా చట్టపరంగా తప్పు కాకుండా పోయింది. కానీ ఒక్కసారి చేర్చుకోలే, వాళ్ళందరినీ అప్పుడప్పుడు చేర్చుకొని సీట్లు నిండిన తర్వాత సిఎల్పిని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ కోర్టుకు పోయిందో దాంతో మొదటి 10 మందితో అయిపోయింది. లేకపోతే కోర్టుకు పోకపోతే ఈ వలస కొనసాగేది. కనుక ఆయన ఏమంటారు, ఆనాడు చేసిన తప్పే, ఈనాడు చేసిన తప్పే. ఆనాడు శంకర్లో వచ్చి తీర్థం చేసుకున్నారు. ఇవాళేమో వీళ్ళు 10 దాటి పోలేదు. ఎందుకు పోలేదంటే మొదలు హైకోర్టుకు పోవడం, స్పీకర్ దగ్గర పిటిషన్ వేయడం, తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండడం వల్ల వీళ్ళు భయపడి ఆగిందని నేను అంటున్నాను. భయపడి ఆగమే కాదు, ఇప్పుడు ఈ మొత్తం ఫిరాయించిన 10 మందిలో ఒక ఇద్దరేమో పూర్తిగా చట్టపరంగా చిక్కిన వాళ్ళు. అంటే దానం నాగేంద్ర గారు అయితే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత ఎంపీగానేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, వైట్ అండ్ బ్లాక్ లో కనపడుతుంది. అలాగే అరకబుడి గాంధీ ప్రతిపక్షానికి రావాల్సిన సీట్ను, మన పదవిని దాన్ని తీసుకున్నాం, చూస్తున్నాం కదా మనం. అంటే వాళ్ళందరూ కూడా చేరింది నిజమే. కానీ ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది కనుక వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఇప్పుడు అవి దేవుడికి అనుకోవాలంటున్నారు.
లేకపోతే డైరెక్ట్ గా కొందరైతే ఎంత పుకాయిస్తున్నారంటే మధ్యన ఉరుమును మంగళం మీద పడ్డట్టు మన మీద నెడుతున్నారు, అంటే ప్రెస్ మీడియా మీద నెడుతున్నారు. ఏమని వాళ్ళ మీద కేసు వేస్తాను, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీద మీడియా మీద కేసు వేస్తా అంటున్నాడు. అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన ఏమంటున్నాడు, నాకు రాజశేఖర రెడ్డి గారి ఇష్టం, ఆయన ఫోటో పెట్టుకుంటా, ఈయన ఫోటో పెట్టుకుంటాడు. ఇప్పుడు నిన్న అసెంబ్లీ సాక్షిగా మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నా ఉద్దేశం అయితే సాంకేతికంగా తప్పు లేదు. అంటే యాక్చువల్ గా అసెంబ్లీకి ఒక ఇమ్యూనిటీ ఉండేది, లోపల అసెంబ్లీలో కూడా మాట్లాడేది. ఎక్కడ సుప్రీంకోర్టు పేరు కానీ సుప్రీంకోర్టు మాట కానీ మాట్లాడకుండా పోదన్నాడు. కానీ ఇది పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే ఈ సుప్రీంకోర్టు రేపు ఏమి తీర్పు చెప్పదు, ఆనాడు లేని చట్టం ఈనాడు ఎందుకు వచ్చింది, కొత్తగా అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒకటి కాదు. అప్పుడేమో నేను చెప్పాను కదా, చట్టపరంగా 2/3 మెజార్టీతో చేరిన పార్టీలు అవన్నీ కూడా దానివల్ల యూఆర్ఎస్ కు నైతికంగా తప్పైనా సరే, రాజకీయంగా తప్పైనా సరే, ఏదైతే చట్టపరంగా తప్ప ఒక రకంగా చెప్పాను, ఒక మాటతో ముగిస్తాను. రేపు పొద్దున స్పీకర్ ను ఒక రకంగా చెప్పాను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు లెక్క. ముఖ్యమంత్రి గారి మాటలు ఏంటంటే, స్పీకర్ ను మీరు నిర్ణయం తీసుకోకుండా మీరు ఏం కాదు, నష్టమేం లేదు, వరి వాడేపోతాడు, వండకతే నేనే పోతా అన్నట్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏం చెయ్యదు అనే మాట అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు తన అసహాయతను వ్యక్తం చేయడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. నిజంగానే గతంలో 3 నెలల్లోపు చేయండి, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సూచన, తీర్పు కాదు, అది పోయింది. అసెంబ్లీ స్పీకర్ ఉన్న ఇమ్యూనిటీ ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు చేయాల్సింది సుప్రీంకోర్టు దీనికి అతీతంగా ఆలోచన చేయాలి. కానీ బేలగా అసహాయంగా నేనేం చేయలేను కదా, గతంలో తీర్పులు ఉన్నాయి కదా అని మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు ఇవాళ ధీమా పెరిగింది అంటున్నా. ఒక మాట లీగల్ గా నేను చెప్పి ఊరుకుంటాను. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులను కానీ ఏవైనా ఫేర్ కామెంట్ చేయొచ్చు కనుక, గతంలో ఏదైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడ్డప్పుడు మీరు పదవి నుంచి తీసే వైదొలగాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచన తీర్పు ఇచ్చింది కదా, అప్పుడు దాన్ని బట్టి రాహుల్ గాంధీ పదవి పోయింది, లక్షద్వీప్లో ఒక ఎమ్మెల్యే పదవి పోయింది, తర్వాత అప్పీల్ పోయింది, వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఫిరాయింపుల దానిలో సుప్రీంకోర్టు ముందు కీలకమైన ప్రశ్న ఉంది. ఏంటంటే, ఈ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ కు ఉన్న అధికారం తీసేయాలని తీర్పు ఇవ్వాలని నేను అంటున్నాను. స్పీకర్ కు అధికారం ఉంచొద్దు. దీని ఏం చేయాలంటే, పార్టీ మారగానే పదవి పోయేటట్టు, ఏదైతే అంతకుముందు నేర చరిత్ర విషయంలో ఎట్లా చేశారో, పార్టీ మారకంగానే ఆటోమేటిక్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయింది అనుకోండి, ఏ బీఫామ్ మీద గెలిచిన వాడు ఇంకో బీఫామ్ మీద ఇంకో దాని మీద వేరే పార్టీలకు పోగానే వెంటనే పదవి పోయేటట్టు ఏర్పాటు చేయొచ్చు. అది స్పీకర్ కున్న అధికారం తీసేయాలి. అప్పుడు ఏమైతే ఇమ్యూనిటీ పోతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే వెంటనే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం కదా, సుప్రీంకోర్టు మన ఎలక్షన్ కమిషన్ల నియామకంలో కూడా జోక్యం చేసుకున్నది కదా, ఇట్లా ఉండాలి చట్టం, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అప్పటికి కేంద్ర ప్రభుత్వం దానికి తప్పింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సుప్రీంకోర్టు ఇట్లా అసహాయంగా బేలగా మా చేతిలో లేదు కదా, వాళ్ళు చేశారు కదా, స్పీకర్ కూడా ఇమ్యూనిటీ ఉంది కదా అని అన్నారు అనుకోండి, రేపు ఫిరాయింపుదారులందరికీ ఇది ఒక రకంగా ఒక ధీమా ఇచ్చినట్టు భవిష్యత్తులో విపరీతం అయిపోతుంది. రాసేపాట అప్పుడు మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు దీన్ని సీరియస్ గా తీసుకోలేదని అనిపిస్తుంది. చాలా మహారాష్ట్రలో జరిగి నవ్వుతున్నారు జడ్జీలు కూడా. చూడండి, మహారాష్ట్రలో జరిగింది కదా, ఇంకెన్ని రోజులు ఉంటారు అని నవ్వుతూ మాట్లాడుతున్నారే, ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అంటారు. ఫిరాయింపులైన అనాయితకము, చట్టపరంగా 2/3 మెజారిటీతో ఉంటే తప్పు లేదు. అంతకుముందు 1/3 ఉండే, ముగ్గుట్లో ఒక్కరు పోతే ఫిరాయింపు చట్టమైంది, నష్టమే లేకపోతుంది. ఇప్పుడు ఇద్దరు కాదు మొత్తం పోతారు అనుకోండి, ఫిరాయింపు నిరోధక చట్టం పనిచేయనా లేదా అంటే, ఫిరాయింపు నిరోధక చట్టంలో ఇప్పుడున్న స్పీకర్ కు అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఈ సూచన ఈ తీర్పు సుప్రీంకోర్టు చెప్పొచ్చు, స్పీకర్ ని ఆదేశించలేకపోవచ్చు. కానీ ఈ తీర్పు చెప్పే అధికారం ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఎమ్మెల్యేల కేసు బేస్ చేసుకొని గతంలో కేసులన్నిటికీ సమీక్షించుకొని మంచి తీర్పిస్తే రేపు రాసబాట వేసినట్టు అవుతుంది. ఫిరాయింపుల నిరోధానికి ఒక మంచి సూచన చేసినట్టయితే నేను అనుకుంటున్నాను. మరోవర్ అసలు ఈ విధంగా అనైతికంగా ఇష్టారీతన ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ పార్టీలో వెళ్ళిపోతే అసలు ఓట్లేసిన ప్రజలు ఎవరు, వాళ్ళ ఓటుకు విలువ ఏంటి? ఒక మాట విజయ్ గారు, ప్రజల తీర్పు అవమానపరిచినట్టే. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు ఎప్పుడైనా సరే. మీరు చూడండి, గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేరింది కదా, మీరు మొన్న 2023 రిజల్ట్ చూడండి, 10 మంది ఓడిపోయారు, 2 గెలిచారు. సత్యానంద రెడ్డి, ఇంకొకరు ఎవరో నాకు గుర్తొస్తలేదు, 2. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఫిరాయింపుదారులు, వీళ్ళని ఓడగొడదాం అనుకున్నారు కదా ఫిరాయించిన వాళ్ళు. 2018 ప్రజలు ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్ళ తీర్పును ప్రకటించవచ్చు. కానీ 5 ఏళ్ల పాటు వాళ్ళు వేసిన ఓటుకు విలువ లేకుండా పోతుంది అనేది వాస్తవమే కదా. అంతే కదా. ఇంకోటి, ఫిరాయింపుకు వీళ్ళు చెప్తున్న సాకు కూడా సరైనది కాదంటున్నారు. ఇప్పుడు
తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడగాడి కోసం అన్నట్టు అభివృద్ధి కోసం, అభివృద్ధి సమస్యలు, అభివృద్ధి 119 నియోజకవర్గాల్లో అందరికి సమానమైన అభివృద్ధి జరగాలి కదా. అసలు ఎమ్మెల్యేలకు అభివృద్ధి సంబంధమే లేదు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తే ఎమ్మెల్యేలు మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి ఉన్నారు తప్ప ఈ అభివృద్ధి చేయడానికి కాదు కదా. అందుకనే అభివృద్ధి కోసం పోతున్నాం అనే మాట అబద్ధం. ఆనాడైనా ఈనాడే అంటున్నాను. కానీ ఒక మాట ఏంటంటే నైతికత విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆనాడు బాధితులు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బాధితురాలు, 2014లో 18లో ఆనాడు బాధితులను అరిచారు కదా, బీదార్పులు అరిచారు కదా. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళు ఎట్లా తీసుకుంటున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అంతే కదా. ఇప్పుడు మనం మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు, గతంలో ప్రెస్ లో నేను 50 ఏళ్ళ జర్నలిస్టులు, ఈ ప్రెస్ లో మాట్లాడిన దానికి ఆధారం లేకుంటుండే ఇప్పుడు ఈ వీడియోలు ఉన్నాయి కదా ప్రత్యక్షంగా. మీరు రాళ్ళతో కొట్టి చంపండి అని మళ్ళీ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారంటే వాడు తప్పు చేశారు కనుక మేము తప్పు చేస్తామంటే దానికి ఇంకోటి. ఇప్పుడు ఎవరిని కొట్టాలి రాళ్లతో? అదే కదా సమస్య. మరి ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టాలి? ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. కాంగ్రెస్ వాళ్ళు అయితే చాలా స్పష్టంగా నీవు నేర్పిన విద్య నీరజాక్షి అంటున్నారు. మీరు ఏకంగా ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు కూడా గడ్డపెట్టారు. మరి టెక్నికల్గా పాసిబుల్ అయ్యిందంటే అయ్యి ఉండొచ్చు. కాకపోతే మరి రామ్మోహన్ గారు అంటున్నట్లు, నేను అంటున్నట్లు నైతికతగా అసలు విలువేది, ప్రజా తీర్పుకు విలువేది? ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సరే మీరు కోర్టుకి వెళ్ళారు, కనీసం ఇప్పటి నుంచైనా మారుతుంది అనేటువంటి ఒక తరుణంలో కోర్టుకి వెళ్ళారు, మరి కోర్టు సరైన తీర్పు చెప్తుంది అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పదవులు పోవు, ఉప ఎన్నిక రాదని చాలా ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. అంటే న్యాయస్థానంలో జరగాల్సినటువంటి తీర్పును కూడా ఈ చట్టసభల్లోనే ఫైనలైజ్ చేసేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఏం చెప్తారు రామ్మూర్తి గారు ఓవరాల్గా? నువ్వు చెప్పిన విద్య నీరజాక్ష అన్నది బీఆర్ఎస్ కు వర్తించదండి. ఎందుకంటే మీరు గతంను చూసుకోవాలి. ఎందుకంటే 1967 నుంచి ఈ పార్టీ ఫిరాయింపులు నడుస్తున్నాయి. ఈ రోజు కాదు స్టార్ట్ అయింది. దానికి మూల పురుషులు మేం కాదు, కాంగ్రెస్ పార్టీ మూల పురుషులు. ఫస్ట్ పార్టీ ఫిరాయింపు చేసి శిక్ష అనుభవించింది కూడా వాళ్ళే. దాదాపు ఏదైతే 67 నుంచి 71లో జరిగిన దేశంలో జరిగిన సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికైన ఏదైతే శాసనసభ్యులు దాదాపు 4000 మందిలో 50% అంటే 2000 మంది పార్టీ చేంజ్ చేయడం జరిగింది. అప్పుడు అదొక సంచలనం. అలాంటి సంచలనాలకు నిలువు ఏదైతే అదే కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇక వస్తారు ఇక కాసేపు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అదే విధంగా బీజేపీ వాళ్ళు వచ్చి ఇక శుద్ధ పూసల్లాగా కూర్చొని సత్యహరిచంద్రుడి సొంత తమ్ముళ్లాగా మాట్లాడతారు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసింది కాదు. ఎందుకంటే ప్రజలకు మొత్తం తెలుసు ఎక్కడి నుంచి పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు ఎందుకు పార్టీ ఫిరాయింపులు నడుస్తున్నాయి దేశంలో అన్నది పూర్తిగా తెలుసు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు ఏదైతే 67 నుంచి 71 మధ్యలో విపరీతంగా జరుగుతున్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ. ఇప్పుడు చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆగినాయంటే ఆగలేదు. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను యూజ్ చేసుకుంటూ ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసుకుంటూ వస్తున్న క్రమాన్ని మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే ఒగలను కొట్టనీకి ఒకరు వాస్తవంగా చెప్తున్నా కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ దాదాపు 1000 మందిని పార్టీ ఫిరాయింపు చేసింది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ 10 ఏళ్లలో నేను ఏం చెప్తున్నా అంటే 44% పార్టీ మరి బీజేపీలోకి వచ్చారు. మీరు అవసరమైతే ఇది క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా 300 మంది ఎంపీలు, అదే విధంగా ఎమ్మెల్యేలను ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసిన ఏకైక పార్టీ ఏదైతే ఉన్నదంటే బీజేపీ పార్టీ. అదే విధంగా గవర్నమెంట్ పడగొట్టింది కూడా దాదాపు 7 నుంచి 10 గవర్నమెంట్ పడగొట్టింది ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ. ఇక ఎవరండి? మేమన్నా ప్రభుత్వాలను పడగొట్టామా, లేకపోతే పార్టీ ఫిరాయింపులు చేసి ఏమన్నా చేసినామా? అసలు చేసింది వాళ్ళు, అసలు మూల పురుషుల వాళ్ళు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ సంబంధించి ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే అది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత సన్ ఆఫ్ ఏదైతే డిఫెక్షన్ అనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ. మేము ఏం చేసినామండి? వాస్తవంగా 2014లో మమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మమ్మల్ని కూలగొట్టి స్క్రీన్ మీద ఉన్న వ్యక్తే నోట్లో పట్టుకుని వచ్చి 50 లక్షల కట్టలు పట్టుకుని వచ్చి కూలగొట్టి ట్రై చేసిండు. అప్పుడు ఆ సమయంలో మా స్వయరక్షణ కోసం చేసినాం అంతే తప్ప కానీ మేము ఎప్పుడు కూడా ఇతర పార్టీలు కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా సైలెంట్ గా ఉండండి. ఏ పార్టీని కూడా మెసిలేయలేదు. వచ్చిన తర్వాత వీళ్ళు మమ్మల్ని మెసిలిస్తేనే మేము మెసిలేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము 2/3 మేము చేంజ్ చేసుకోవడం జరిగింది టీడీపీ పార్టీని. దాని తర్వాత భారీ మెజార్టీ వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండి ఏం చేయలేక వాళ్ళు ధైర్యంగా వచ్చి చెప్పిళ్ళు మేము కండువా కప్పుకున్నాము, ఇగో ఇట్లా కండువా కప్పుకొని దేవుని కండువా అని చెప్పిన మూర్ఖులు అయితే కాదు. ఏంటంటే వాస్తవం చెప్పాలంటే పార్టీ ఏదైతే పార్టీ కండువా కప్పుకున్నది ఏదైతే ధైర్యం లేదు, అదే విధంగా కప్పినోడికి ధైర్యం లేదు, కప్పిన పార్టీకి ధైర్యం లేదు. ఎవరు ధైర్యంగా చెప్పట్లేదు. ఎందుకంటే వాస్తవంగా వీళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు? అభివృద్ధి కోసం పార్టీ మారినా ఉన్నారు. ఇప్పుడు మేము కోర్టుకు వెళ్లే వరకు అది దేవుని కండు అంటారు. సిగ్గుండాలి కదా చెప్పుకోనికి కూడా. ప్రజలు నవ్వుతున్నారు. ఇప్పుడు ఏదైతే మేము ఒక పార్టీ మీద ఒక గుర్తు మీద గెలిచిన తర్వాత అది ప్రజలను మోసం చేసినట్టే కదా అండి. ఇప్పుడు వాస్తవంగా రామ్మోహన్ అన్న బాగా చెప్పిండు. ఎందుకంటే ఇది అన్నది కోర్టు పరిధిలో లేకుండా వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే వెంటనే వీళ్ళ సభ్యత్వాలు రద్దు బాగుండు. అలాంటి పరిస్థితులు ఉండు. నేనేమంట వాస్తవం చెప్తున్నా,
ఇప్పుడు ఈ రోజు కాదండి, ఇప్పుడు వాస్తవంగా అసెంబ్లీలో అసలు అంటే రామ్మూర్తి గారు మీ ఇద్దరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు చెప్పండి. అంటే ఎలక్షన్ అంటే వారు మీరు చెప్పినట్లుగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఎంత చిత్తశుద్ధిగా ఉందంటే అది ఇంకా పెద్ద ప్రశ్న. అసలు ఎలక్షన్లు ఎంత చిత్తశుద్ధిగా జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఎంత చిత్తశుద్ధిగా ఉంటే లేదండి. వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే ఇంత ఇప్పటివరకు వాస్తవం చెప్పాలంటే కొంచెం వాస్తవంగా రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. ఎలక్షన్లో కూడా ఎలక్షన్లు నిర్వహించినంత మాత్రాన వాళ్ళ పరిధి ఆడి వరకే వాళ్ళు ఇక మిగతా పరిధి వాళ్ళని పెంచితే బాగుంటది. ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పినట్టు వాళ్ళ పరిధి పెంచితే బాగుంటది. ఎందుకంటే సభ్యుల మీద చర్యలు తీసుకునేదైనా లేకపోతే ఇంకా వేరే చర్యలు తీసుకునే వాళ్ళ మీద వాస్తవంగా బాధ్యతలు పెడితే బాగానే ఉంటది. కానీ ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది ఏదైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు పార్టీల మీద చాలా అధికారం ఉన్నది. ఇది ఒక్కటి అప్పచెప్తే అయిపోతుంట. ఎందుకంటే పార్టీ ఎన్నికలు నియంత్రణ వాళ్ళు చేస్తున్నారు. 2 ఏళ్లకా 3 ఏళ్లకా ప్రతిసారి వాళ్ళే కదా. పార్టీ రిజిస్ట్రేషన్ అక్కడే, పార్టీ వైండప్ అక్కడే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ రికగ్నైజేషన్ అంతా పార్టీ సమస్యలను వాళ్ళు చూస్తున్నారు. అంటే ఒక విషయం రామ్మోహన్ గారు, ఇక్కడ ఇప్పుడు బ్యూరోక్రసీ ఈ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా మారిందా అంటే అవునంటారా కాదంటారా? జెన్యూన్ గా చెప్పండి. అంటే అందరినీ ఒకే గాట కట్టలేదు. నా ఉద్దేశం ఏ మాట కామాట చెప్పాలి. ప్రపంచంలో భారత ఎన్నికల కమిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లే. అమెరికా ఎలక్షన్లో ఎవడు ఓడిండి ఎవడు గెలిచిండి అంతకు ఓడిన వాడు ఒప్పుకుంటే తప్ప గెలిచిన పరిస్థితి తెలుస్తలేదు సార్. ఇప్పుడు మన అమెరికాలో ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు కదా ఎలక్షన్ సంస్కరణ చేస్తా అంటున్నాడు కదా. ఇప్పటికీ భారత ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. 100 కోట్ల ఓటర్లు ఉన్నారు. 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు మనకు. అతి బాగా జరుగుతున్న ఎలక్షన్ మంచిగా చెడ్డు. డబ్బు ప్రమేయం మద్యం ప్రమేయం తీసేయలేకపోతున్నారు, అది వేరు. కానీ ఎన్నికల నిర్వహణలో మాత్రం ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు లెక్క. 3 ఇద్దరిదైనా ఒక్కరిదైనా. నేనేమంటున్నానంటే ఇప్పుడు దీనికి తోడు స్పీకర్ కు ఇమ్యూనిటీ వీళ్ళకి లేదు కదా. ఎలక్షన్ కమిషన్ అయితే తప్పు చేస్తే వెంటనే సుప్రీంకోర్టు బంధరించగలుగుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే సూచన మాత్రమే చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తంలో జరిగేది అనండి మొదటి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆపేది, బీజేపీ ఏమో ప్రభుత్వ పార్టీలే మార్చి వీళ్ళని అస్సాం ఇది ఒక్కటి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిష్కారం అయిపోదామా, ఈ గుడుగుడు కొంచెం ఇందులోనే ఆడదామా? అంటే వెంట్రుకలు ఏర్పడినా గొంగట్లో కూర్చుంటే వెంట్రుకలే వస్తాయి. ఇది కాకుండా సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి ఒక తీర్పు రావాలని మనం కోరుకుందాం. లేకపోతే నాకు సంబంధం లేదంటే మళ్ళీ ఇదే మొదలవుతుంది. రామ్మూర్తి గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి వాస్తవంగా అసెంబ్లీలో మాట్లాడకూడదు. అది మాట్లాడి ఎట్లా మాట్లాడేది కూడా చెప్తా. ఎందుకంటే నాకు ఏదైతే సభలో మాట్లాడేదానికి కొంచెం నాకు పరిమితులు ఉంటాయి కానీ బయట మాట్లాడడానికి పరిమితులు ఉండవు అని చెప్పిండు. వాస్తవంగా తప్పు. బయట మాట్లాడడానికి పరిమితులు ఉంటాయి కానీ సభలో మాట్లాడకూడదు. కోలాన్ సెక్టర్ క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే కోర్టులో ఉన్న అంశాన్ని ఇక్కడ మాట్లాడద్దు అన్నది మీరు అవసరమైతే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాట్లాడింది ఏంటంటే కోర్టులో ఉన్న నిర్ణయాన్ని ఈయన ఇప్పుడు అది వాస్తవమా అవాస్తవం తర్వాత ముచ్చట. కానీ ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలకు ఎలక్షన్లు రావు అని ఈయన చెప్పడం అంటే జడ్జి ఈయనకు చెప్పిండా, లేకపోతే జడ్జి కళలోకి చెప్పిండా, లేకపోతే జడ్జిల దగ్గర ఈ మధ్యలో డబ్బులు దొరుకుతున్నాయి కదా కోట్లు ఏమైనా కోట్లు ఇచ్చిండా, కోట్లు ఇవ్వడం వల్ల ఏమన్నా వీళ్ళు ఏమైనా హామీ ఇచ్చిందా? సుప్రీంకోర్టునే ఒక ప్రశ్నను సుప్రీంకోర్టులో ఉన్న ఒక తీర్పును ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం అంటే చాలా సిగ్గుచేటండి. చాలా దారుణమైన విషయం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు నేరస్తులకే వాస్తవంగా చెప్తున్నా, గతంలో కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, నేరస్తులకు మాత్రమే ఏదైతే కోర్టు మీద వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఈయన కూడా స్వయంగా నేరస్తుడు. ఎందుకంటే 28 రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు 89 కేసులు క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన కోర్టు అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే లగచర్ల విషయంలో చూసాము, విద్యార్థుల విషయంలో చూసాము, అదే విధంగా రైతుల విషయంలో చూసాము, అదే విధంగా చాలా అంశాలు ఇప్పుడు హైడ్రా విషయంలో చూసాం. కోర్టు మొట్టకాయలు వేసినా కూడా ఈయన కనీసం చీమ కుట్టినట్టు అనిపించదు. ఎందుకంటే ఊకే కోర్టుకు పోయి కేసులకు పోయి రావడం వల్ల ఈయనకి ఏంటంటే కోర్టు అంటే విలువ లేకుండా పోయింది. ఒక విద్యాశాఖ మంత్రి ఈయనే ఉన్నాడు, అదే విధంగా హోంశాఖ మంత్రి ఈయనే ఉన్నాడు. ఆడ విద్యాశాఖ మంత్రిగా పేపర్ లీక్ అయితే అంటే 10th పేపర్లు తెలుగుకు బదులు హిందీ ఇస్తా అంటారు. అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రత ఉన్నాయో మరీ చెప్తున్నా, 22% నేరాలు పెరిగిపోయినాయి. ఆఖరికి MMTS ట్రైన్ లో కూడా మహిళల మీద రేప్ అటెంప్ట్ అవుతున్నారు. పాపం ఆమె దూకే కింద ఆత్మహత్య చేసుకుని ట్రై చేసింది పాపం. అలాంటి శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి. వాస్తవంగా అట్టర్లా ముఖ్యమంత్రి. సరే ఇతర విషయాలు వద్దులేండి. సరే ఒక్కసారి కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి శశిభూషణ్ గారు రెడీగా ఉన్నారు. శశిభూషణ్ గారు నమస్కారం అండి.
నమస్కారం సార్. నమస్తే. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు, రామ్మూర్తి గారు మాట్లాడిన మాటలలో కొంత వాస్తవం ఉంది, కొంత అవాస్తవం ఉంది సార్. సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల నిబంధనను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ దేశంలో పార్టీలు మారడం, ప్రభుత్వాలను కూల్చడం అనేది జరుగుతుంది, రాజకీయ అస్థిరతతో ఉండే ఉద్దేశంతో ఒక విజనరీగా రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా అంటే శశిభూషణ్ గారు రూపకల్పన చేశారు. ఒక్క మాట, అయితే అంటే ఫిరాయింపులు మీ పార్టీలోనే ప్రారంభమయ్యాయని కూడా చెప్తున్నారు కదా. ప్రజాస్వామ్యంలో, మన భారత ప్రజాస్వామ్య నడవడికలో లోటుపాట్లను సవరించుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు ఉంది. ఇట్లా జరుగుతుందనే ఉద్దేశంతోనే కదా కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు. తర్వాత ఆ ఫిరాయింపుల చట్టం ఆధారంగానే కదా పివి నరసింహారావు గారి మీద జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల కేసు జరిగింది. సుప్రీంకోర్టులో మన వాదనలు జరిగాయి. చివరికి ఏం జరిగిందో మనందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదండి. ఎందుకంటే మీరు చూశారు, ఇదే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన నైతికంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదండి. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి ఏదో మన కర్టసీ కాల్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడము, ముఖ్యమంత్రి గారిని కలవడం, మంత్రులను కలిసి పార్టీ ఫిరాయింపులుగా చూడండి. గూడెం మైపాల్ రెడ్డి గారు, పటంచెరు ఎమ్మెల్యే గారు, ఆయన ప్రతి సందర్భంలో తన వాదనను రకరకాలుగా చెప్తున్నారు. ఆయన మరి దాన్ని పార్టీ ఫిరాయింపులు అన్నామా? ఒకటి, మన దేశం ప్రజాస్వామ్య దేశం, రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంగా నడవాలి. ప్రజాస్వామ్యంగా నడవనప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు, శాసనసభ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో అదే చేస్తే వాళ్ళ మీద కక్ష కట్టి పార్టీ ఫిరాయింపులు చేశారని చెప్పి రకరకాలుగా వాళ్ళ పార్టీలో అంతర్గత సమస్యలను కాంగ్రెస్ మీద నెట్టడం అనేది తప్పు. ఎందుకంటే కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను ఖచ్చితంగా, అక్కడ రమేష్ కుమార్ గారు అని చెప్పి శాసనసభ స్పీకర్ కర్ణాటక రాష్ట్రంలో, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు జరిగిన సమయంలో ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ హౌస్ జరిగితే ఆయన తీర్పిచ్చారు. తర్వాత స్పీకర్ అధికారాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించజాలేదని చెప్పి అనేక తీర్పులు ఉన్నాయి. మీరు సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న ప్రతి సందర్భంలో, ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుంటే సుప్రీం కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇక్కడ రకరకాలుగా వాదనలు నిలిపించి ఇక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది, ఈ రోజు తీర్పు వస్తుంది, బీఆర్ఎస్ అనుకూలంగా తీర్పు వస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం, కోర్టులను ఒత్తిడి చేసే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కనుక దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగవు, ప్రజాపాలన సజావుగా సాగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ దానికి వక్ర భాష చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులు రామ్మూర్తి గారు ఒక మాట అన్నారు, సమాజంలో అన్ని రంగాలలో మంచి ఉంటది, చెడు ఉంటది, న్యాయ వ్యవస్థలో అంటే ఒకటి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవు, ఉప ఎన్నికలు రావు. ఇందులో అసలు ఎవరో ఏదో మార్చి చెప్పడానికి, ఎవరో ఏదో దానికి భాషను చెప్పడానికి ఏముంది? చాలా క్లియర్ గా చెప్పారు కదా, ఫిరాయింపు అయినటువంటి వాళ్ళ పదవులు పోవు, ఫిరాయింపు అయినటువంటి వాళ్ళ దగ్గర విజయ్ గారు చిన్న అంశం ఏంటంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతే ఎలక్షన్ రావు అంటే ఫిరాయించినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఫిరాయించడం ఒప్పుకోలేదు, ఇప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు, మా పార్టీలు లేరని ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి డైరెక్ట్ అసెంబ్లీలో ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళ దగ్గర ఎలక్షన్స్ రావు, ఉప ఎన్నికలు రావను అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే. నేనేమంటున్నా అంటే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను రక్షించడం కంటే ఏదైతే గురుకుల విద్యార్థులను రక్షించండి సావకుండా, అదే విధంగా రైతులు సావకుండా ఆపండి, అదే విధంగా విద్యార్థుల ఆర్తనాదాలు ఆపండి, ఇవన్నీ ఆపండి. ఇప్పుడు 10 మంది దుర్మార్గులను వాళ్ళు ఉంటేంది పోతేంది, అవసరమైతే వాళ్ళని ఉరిపెట్టి చంపండి, లేదా రాళ్లతో కొట్టండి. అదే విధంగా ఏదైతే మీరు అన్నారు కదా, ఈ గోడ మీద వాళ్ళ కాకి ఆ గోడ మీద వాళ్తే కాల్చి చంపండి, తప్పే ఉన్నది. ఇప్పుడు మీ పార్టీ నిబద్ధతను పాటించండి. ఎందుకంటే మీ పార్టీ ఏఐసిసి ఏదైతే మీ నిర్ణయం ఉన్నదో దాన్ని మీరు పాటించండి. వీరు ఏమని చెప్పిండు అక్కడ, పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకమని రాజ్యాంగం చేతిలో పెట్టుకొని ఏదైతే రాజీవ్ గాంధీ
కొడుకు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండు, ఏదైతే పార్టీ ఫిరాయింపులు తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ కూడా ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. నేనేమంటున్నా, ఇంకో విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసిన తర్వాత ఆగినాయా అంటే దాని తర్వాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులు చేసుకుంటూ పోయింది కదా. ఆఖరికి రాజశేఖర రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపులు చేసినోడే. వీళ్ళేమో శుద్ధ పూసలాగా మేము చెయ్యలేదు, మేము పార్టీకి ఫిరాయింపులకు వ్యతిరేకం అని మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే ఇన్నటోళ్ళు పిచ్చోళ్ళ? కంటిన్యూ చేయండి శశిభూషణ్ గారు. ఒక్క నిమిషం అండి, చెప్పండి చెప్పండి. రామ్మూర్తి గారు మాట్లాడిన మాటలలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో వాదనలు వచ్చే సమయంలో ఏ కోర్టు అయినా కానీ కోర్టు ముందుకు వచ్చిన సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, కోర్టు ముందు వాదనలు విన్న తర్వాత సరి అయిన న్యాయం చెప్పాలంటే కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి, చాలా రకాలుగా సుప్రీంకోర్టులో అనేక రకాలుగా ఇట్లాంటి పార్టీ ఫిరాయింపుల కేసులు వాదనలకు వచ్చినప్పుడు కొన్ని స్టాట్యూస్ ఉంటాయి, కొన్ని పూర్వపు కేసులను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మేము దీన్ని కాలం నిర్ణయించలేమని ఒక మాట అన్నారు. దానికి వీళ్ళు వక్ర భాష అని చెప్పి ఇప్పుడు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా, మరి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఇట్లాంటి మనం వ్యవస్థలను గౌరవించాలి. వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు వ్యవస్థలను గౌరవించగానే అసెంబ్లీలో మాట్లాడడం తప్పు కదా, గౌరవించాలండి. నేనేమంటున్నా, ఇక చిన్న అంశము ఇక మీ గురించి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆడ కండువల్ గ్యాప్కి ఒక వీడియో ఒకసారి ప్లే చేయండి చిన్నగా. ఎందుకంటే నేను వాటి గురించి చెప్తా. అవసరమైతే దుర్మార్గులు ఏం చేస్తారంటే ఆ 3 రంగుల జెండాను జాతీయ జెండా మీకు కప్పుకున్నామన్న అబద్ధం ఆడి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ ఆస్తుల కోసం అబద్ధాలు ఆడి దుర్మార్గులు అండి వీళ్ళు. నేను చెప్తున్నా, వీళ్ళు సెకండ్ జనరేషన్ చంపిన వాళ్ళు ఈ 10 మంది వాస్తవం చెప్తున్నా, వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే వాస్తవంగా వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళు ఏదైతే సంపాదన ఏంది, అదే విధంగా వాళ్ళ అధికారం ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవించుకుంటున్నారు. మొత్తం దాదాపు సెకండ్ జనరేషన్ చంపిన దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళని కాపాడేందంటే నాకు అర్థం కాదు. కానీ వీళ్ళంతా మళ్ళీ టీడీపీకి వచ్చిన వాళ్ళు దాదాపు అందరూ అదే మొత్తం బ్రేడ్. పార్టీలో గెలిచిన వాళ్ళే కదా చంద్రబాబు రేవంత్ రెడ్డి అట్లా కాదు. రామ్మూర్తి గారు, మీ పార్టీలో పదవులు ఇచ్చి మీ పార్టీలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిచిన వాళ్ళే కదా వాళ్ళు. మేము డైరెక్ట్ పక్క పార్టీకి పోయేసరికి నేను చెప్తున్నాను, మా పార్టీని నోట్ల కట్టలు ఇచ్చి ఏదైతే డిస్టర్బ్ చేయాలనుకున్నాడు కొత్తలోనే. ఏంటంటే అప్పుడే తెలంగాణ పాపం పుట్టిన తర్వాత ఏదో మంచి పరిపాలన చేసుకుందాం అన్న సందర్భంలో డోంట్ బాదర్, ఐఎమ్ దేర్ బ్రదర్, ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఆ 50 లక్షల కట్టలు తీసుకొచ్చింది ఎవడు? దొంగ దొరికింది ఎవరు? ఇవన్నీ ఉన్నాయి కదా మాట్లాడుకోనికి. నేను అబద్ధాలు ఆడట్లేదు కదా, మొత్తం దేశం ముందు దొరికిపోయిన దొంగ గురించే మాట్లాడుతున్నా కదా. ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయిండు. ఒకటండి, మనం ఈ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసి కొంతమంది ఇండిపెండెంట్ కు ఎమ్మెల్సీగా నామినేషన్ సంతకాలు పెట్టినప్పుడు కూడా స్పీకర్లు నిర్ణయాలు తీసుకున్నారు. అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ నైతికతను శంకించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మా కేశవరావు గారు ఇటీవలనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన ప్రభుత్వ సలహాదారుగా చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నైతికతను శంకించాల్సిన అవసరం ఏమాత్రం అసెంబ్లీలో ప్రకటించుంటారు అన్నగారు. ఏంటంటే అసెంబ్లీలో డైరెక్ట్ ప్రకటించారు, మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము, మా పార్టీ నిర్ణయము, అదే విధంగా మా ప్రభుత్వ నిర్ణయం కూడా అని డేర్ గా ప్రకటించనుండే. ఒక 10 మందిని కాపాడుతున్నాడు అంటే, ఇప్పుడు ప్రజలను కాపాడే వ్యక్తి ప్రజలను కాపాడకుండా నేను 10 మందిని కాపాడుతా అంటే ఇక 10 మంది కోసం వచ్చినట్టు కదా ఈయన ప్రభుత్వము. ఇప్పుడు మీరు అరకెప్పుడు గాంధీ గారికి పిఎస్సి చైర్పర్సన్ ఇచ్చారని చెప్పి ఒక వాదనను లేవనెత్తారు. మీరు మీ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కు గతంలో కాంగ్రెస్ కి రావాల్సిన పిఎస్సి చైర్పర్సన్ పదవి ఇవ్వలేదా? మరి దాన్ని ఏమంటారు అప్పుడు? అది అప్పుడు మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్పుకుంటే మీరు రాలేదు, మీరు చెప్పిళ్ళు, మీరు మాటలు ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. చెప్తున్నాం అంటే మేము 2/3 కూడా తీసుకున్నాము. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఇంకోటి చెప్తా, ఎందుకంటే నేను అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితి వేరే చేసుకుని చెప్తా. వీళ్ళు ఎలక్షన్లు పోయింది కూడా మొత్తం దేశవ్యాప్తంగా మీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని రాహుల్ గాంధీ అక్కడ చెప్తాడు. ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో ఏదైతే రేవంత్ రెడ్డి కూడా, ఆయన కూడా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. మేము ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులను మీకు వ్యతిరేకం, వచ్చిన వాళ్ళని రాళ్లతో కొడతాం, అవసరమైతే వాళ్ళని చంపుతాం, నా కొడుకులారా కథ కార్ఖానా మాట్లాడినోడు ఆ మాట మీద నిలబడమంటున్నాం. మేము వేరే కొత్త చెప్పారు, ఏదో ఒక దగ్గర పులిస్టా పడాలి. ఇప్పుడు మీరు చేసిన పార్టీ ఫిరాయింపులు, మేము చేసినాం, అందరు చేసిండు, ఎవరు శుద్ధ పూసగా ఇక్కడ ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 1000 మందిని పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు, బీజేపీ పార్టీ 300 పైగా దాదాపు 44% ఇప్పుడు వాళ్ళు 10% ఏదైతే 10 ఏళ్ల నుంచి వాళ్ళు పరిపాలనకు వచ్చిన తర్వాత వాళ్ళు 44% పార్టీ ఫిరాయింపులను చేసి దాదాపు వాళ్ళ ప్రభుత్వాలను కూడా పడగొట్టింది. ఎందుకంటే ఓన్లీ మా మీద గన్ను ఎక్కబెట్టడం కాదు, మా చుట్టూ చూపెట్టడం కాదు, మా దిక్కు చూపెట్టడం కాదు. ఎందుకంటే
మేజర్ గా తప్పులు చేసి 90% మీరు తప్పులు చేసి 10% తప్పు చేసినారు. ఎందుకంటే మా ప్రభుత్వాన్ని కాపాడుకొని తప్పులు చేసినాం అంతే తప్ప కానీ మేము ఏ ప్రజలకు ఆపద రావద్దు, ఏదైతే పరిపాలన మంచుకుండాలి అనుకున్నది తప్ప కానీ ఇట్లా దుర్మార్గంగా ఆలోచించి ఇట్లా మొత్తం పార్టీలు లేకుండా పోవాలనే ఆలోచన మాకు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈ స్వయం పరిపాలన వచ్చిన తర్వాత తెలంగాణ పార్టీ తెలంగాణలో ఉండాలనుకున్నాం. దాని తర్వాత రాష్ట్రానికి ఆపద వస్తే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, దేశానికి ఆపద వస్తుంది, దేశవ్యాప్తంగా మేము మార్పులు రావాలనుకున్నాం. ఎందుకంటే జాతీయ పార్టీలనే చెప్పుకునే జాతీయ పార్టీలకు జాతీయ విధానం లేదు కాబట్టి ఎలక్షన్లు ఉన్నదో ఒక దగ్గర ఒకలాగా, ఎలక్షన్ లేదు దగ్గర ఒకలాగా, ఎలక్షన్లు అయిపోగా దాన్ని చుట్టే చూడదు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఒకటా అండి రెండా అండి, 1000 హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో మేజర్ దొంగలు 70% వాస్తవం చెప్పాలి బీజేపీ, అదైతే కాంగ్రెస్, అదే విధంగా మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అంతే తప్ప కానీ ఎవ్వరు కూడా పార్టీ ఫిరాయింపులు చెయ్యను పార్టీలే లేవు దేశంలో. ఇక్కడికి వచ్చి సత్య హరిశ్చంద్ర తమ్ముడు కొడుకులో మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని ఏ పార్టీ మాట్లాడు దయచేసి, ఎవరికి నైతిక హక్కు లేదు. వాస్తవంగా ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. కాబట్టి మేము క్లియర్ చెప్తున్నాం, ఇక నుంచి మేమైతే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. మీరు అలా చెప్పగలుగుతారా నేను చెప్పినట్టు? అంటే మీరు అధికారంలో లేరు కాబట్టి మాట అంటున్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే మాట ఉంటుందా? అధికారం లేకుండా నేను చెప్తా, అధికారం ఉన్నా అధికారం లేకుండా మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం మేము చెప్తున్నాం. మేము అధికారం వచ్చిన తర్వాత ఇదే మాట చెప్తాం. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు తప్పించి ప్రతిపక్షంలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. ఎందుకంటే అధికార పక్షం లాభాలు ఉంటాయి. మా పార్టీ ఒక్క నిమిషం అండి విజయ్ గారు, మేము పార్టీ ఫిరాయింపు చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసింది. కానీ స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికి పోయి కాళ్ళు పట్టుకొని రా అని వాళ్ళ కొడుకును భయభ్రాంతులకు గురి చేసి నేను అంచేద్దాం ఇది చేద్దాం అని భయపట్టించేస్తే మేము తీసుకోలేదు కదా అండి. వాళ్ళు వచ్చిళ్ళు కలిసిళ్ళు కండువా కప్పుకున్నాం బరాబరిగా చెప్పిళ్ళు. మరి దుర్మార్గులు ఏం చెప్తలేరని నాకు అర్థం కాదు. కానీ కండువా కప్పుకున్నాడు సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఆయనే కదా వాళ్ళ ఇంటికి పోయిండు, ఆ స్క్రీన్ మీద మంచిగా కనబడుతున్నాడు. ఆ స్క్రీన్ మీద కనబడే వ్యక్తి ఇంటికి పోయి ఆహ్వానించాడు కదా, ఆయన కాలు పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు కదా. అట్లా కాదండి. సరే ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చినంత మాత్రాన మంత్రి పదవులు కూడా ఇచ్చేస్తారా? అట్లా కాదండి, చెప్పండి పర్లేదు. ఇప్పుడు ఇది కూడా చెప్తా వినండి. నేను క్లియర్ ఇచ్చినాము, మీ ఇవ్వలేదని కాదు, ఇచ్చినాము. ఏదైతే స్వయం పరిపాలన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను ఒక లెవెల్లో తీసుకుపోవాలనుకుని నంబర్ 1 స్థాయిలో తీసుకుపోవాలనుకున్నాడు. అనుభవం అవసరం అనుకున్న అనుభవాన్ని యూజ్ చేసుకున్నాం అంతే తప్ప కానీ మేము ఏమంటున్నాం, మేము సమాజానికి ఒక కలంకం లాగా లేము. ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా చూసుకుందాం. ఇప్పుడు అయితే 13-14 మంత్స్ అవుతుంది వీళ్ళు వచ్చి. 13-14 మంత్స్ నుంచి ఎంతమంది చనిపోతున్నారు, ఏ విధంగా చనిపోతున్నారు, వీటన్నిటి చూసుకోవాలి. పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలి తప్ప కానీ పార్టీ ఫిరాయింపుల మీద ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా 500 మంది రైతులు చచ్చిపోయారు, 83 మంది విద్యార్థులు చచ్చిపోయారు. వాళ్ళ ఇంటికి పోవాలి కదా నువ్వు. పార్టీ ఫిరాయింపు చేయనికి ఎమ్మెల్యేల ఇంటికి పోయి వాళ్ళని బతలాడి కాలు పట్టుకొని తీసుకొస్తావు కానీ మరి చనిపోయిన రైతుల ఇంటికి ఎందుకు పోతలేవు, చనిపోయిన విద్యార్థుల ఇంటికి ఎందుకు పోతలేవు, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఎందుకు ప్రకటిస్తలేవు? 10th సంబంధించి నీకైతే అంటే ఎందుకు సమాధానం చెప్పు, నువ్వు విద్యాశాఖ మంత్రివి. అదే విధంగా 10th కు సంబంధించిన పేపర్లు మొత్తం కంప్లీట్ గా తెలుగు హిందీ వస్తే నువ్వు ఎందుకు స్పందించవు? అంటే నీకు రాదు కావచ్చు భాష, మరి మిగతాలకు వస్తుంది కదా చదువుకునే పిల్లలకు. తెలుగు ఇంటికి తేడా తెలుస్తుంది కదా. ఎస్, అంటే ఏం చెప్తారండి? అంటే సుప్రీంకోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టే చెప్తుంది అనేటువంటి ఒక ఇది ఎలా అంటే ఎవరు కళ్ళేకొచ్చి చెప్పలేదు. ఇప్పుడు జడ్జి గారు కళ్ళేకొచ్చి చెప్పలేదు కదా ఇందాక వారు అడిగినట్టు. అందుకనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా ఆపుకోవాలి, ఏదన్నా ఉంటే ఆపుకోవాలి, అక్కడ మాట్లాడొద్దు. వాస్తవంగా రాజకీయ సభలకు చట్టసభలకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నాడు, మన దురదృష్టం అని మాట్లాడతారండి. శశిభూషణ్ గారు ఏం చెప్తారు? మన దేశంలో 4 స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నాయండి. ఒకటి మన లెజిస్లేటివ్, ఒకటి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, అధికారులను కలవచ్చు. దాన్ని కలిసినంత మాత్రాన ఫిరాయింపుల కిందికి రాదండి. ఒకటి తర్వాత లెజిస్లేటివ్ కూడా సపరేట్ ఐడెంటిటీ ఉంది, వారికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నది. టెక్నికల్ గా మర్చిపోతారు అన్నగారు, పార్టీ ఫిరాయింపు చేసేదంటే మీ ముఖ్యమంత్రి అంటున్నాడు కానీ మీరు ఒప్పుకుంటలేరు. ఒక వ్యవస్థలో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగ సంక్షోభం కిందికి వస్తే కనుక జ్యుడిషియరీ కూడా సరైన సమయంలో పూర్తి సాక్ష్యాధారాలు చూసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. మన కోర్టులను తప్పుపట్టడానికి లేదు. అసలు పార్టీ ఫిరాయింపులు అనేవి ఎక్కడ నిర్ధారణ అవుతాయండి? ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. మీరు ఎప్పుడన్నా కీలక బిల్లుల విషయంలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పుడు మీ సభ్యులు విప్పును ధిక్కరించినప్పుడు మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఎప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేవి ఎప్పుడు నిర్ణయం అవుతాయండి? ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో ఏం జరిగిందండి? కర్ణాటకలో ఏం జరిగిందండి?
పార్టీ ఫిరాయింపులు అనేవి ఎక్కడ నిర్ధారణ అయితే పార్టీ బయట జరిగే వ్యవహారాలన్నిటికీ లెజిస్లేటివ్కి ఏం సంబంధం ఉంటుందండి? శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కానివ్వండి, శాసనసభలో ఏదైనా మీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు రుజువులు కోర్టుకు సమర్పించినప్పుడు అది పార్టీ వస్తుంది. కానీ బయట జరిగే వ్యవహారాలన్నింటినీ మీరు ఎట్లా చేస్తే నిర్ణయం? రామ్మూర్తి గారు ఏదో అడుగుతారంటే సూటిగా. రామ్మూర్తి గారు అడగండి. ఇప్పుడు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అదే విధంగా 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించలేదా? గూడెం మైపాల్ రెడ్డి గారు మొన్ననే శాసనసభలో లాబీ లేదండి, మొత్తం చెప్పేది కేసీఆర్ గారిని నేను మాట్లాడేది వినండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించలేదా? దానికి సమాధానం చెప్పండి అంతే. ఫిరాయించలేదని నువ్వు చెప్తే ఒకటే, అవునా కాదా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. ఒకటే అండి, వ్యక్తులకు స్వేచ్ఛ ఉంటుంది. నిన్ను గంపగుత్తగా క్వశ్చన్ అడిగిన. నాకు తెలిసినంత వరకు వారు కేటీఆర్ నాయకత్వాన్ని విభేదిస్తున్నారు అంతవరకే గానీ వాళ్ళు మా పార్టీలో చేరారని చెప్పి. మీ పార్టీలో చేరలేదా? ఓకే, ఒక నిమిషం. మీరు పార్టీలో చేరలేదు మీరు అంటున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షి గురించి నేనేమంటానంటే మీ విధానాల కారణంగా, మీ నియంత్రిత పోకడల కారణంగా ప్రభుత్వము ప్రజల తీర్పును శిరసావించకుండా, మీ పార్టీ శిరసావించకుండా ఒంటెత్తు పోకడలు పోతున్నాయి కనుక మీ నాయకత్వాన్ని వాళ్ళు విభేదించారు. కానీ వాళ్ళు మా పార్టీతో విభేదించి ఏదైతే మీ దగ్గరకు వచ్చి కలిసిలని మీరు అంటున్నారు. పార్టీ మీ నాయకత్వాన్ని మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా నాయకత్వం మంచిగా లేక, మా నాయకత్వం నమ్మకుంటే మీ దగ్గరకు వచ్చింది అన్నది నువ్వు చెప్తున్నావు. ఓకే, మీ దగ్గరకు వచ్చేది కలిసినంత మీ దాంట్లో చేరలేదు. కానీ ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు 10 మందిని ఎందుకు కాపాడుతున్నాడు అసెంబ్లీ సాక్షిగా? ఒక్కటి పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే పార్టీ ఫిరాయింపు చేసిన డైరెక్ట్ ఆయన అన్నాడు, పార్టీ ఫిరాయింపు చేసిండు అని ఆయన ఒప్పుకున్నాడు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్. పార్టీ ఫిరాయింపులు చేసిండు అని ఆయన అంటాడు, నువ్వు కాదని నువ్వు అంటున్నావు. మీ దగ్గరనే సమన్వయ లోపం ఉన్నది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు చేసిన దగ్గర ఎన్నికలు రావు అని అన్నాడంటే పార్టీ ఫిరాయింపులు చేసి మా దగ్గరకు వచ్చినట్టు ఒప్పుకున్నట్టే. దొంగ డైరెక్ట్ దొరికిపోయిండు. ఇక మీరు సర్దించుకోవడానికి మీ ఇజ్జత్ పోతుంది. ఆల్రెడీ మొత్తం ప్రపంచం ముందంటే మీ ఇజ్జత్ పోతా ఉన్నది. ఎక్కడ ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, రాజకీయం రాదు, నీళ్ళిచ్చు రాదు, రామ్మూర్తి గారు. నాకు తెలిసి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తా. భాష గురించి నేను చెప్తా, ఒక్క నిమిషం. అధికారిక సభ ఏదైతే మహిళలకు సంబంధించి మహిళా శక్తి అని వీళ్ళు మీటింగ్ పెడతారు. సిఎస్ ఉంటది, దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటది, దాని మీద R&B డిపార్ట్మెంట్ ఉంటది, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ అధికారిక సభలో అధికారికంగా మాట్లాడదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏమొస్తుంది, కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిడతాడా? రాజకీయ సభలాగా మారుతాడా? తాగుబోతని మాట్లాడుతాడు కేసీఆర్ గారు. నేను చెప్తున్నా, వీళ్ళ మొత్తం 7 అన్నదమ్ములు, 2 తాగి చచ్చిపోయిండు. అదే విధంగా వీళ్ళ తండ్రి కూడా తాగి చచ్చిపోయిండు. తాగుబోతు కుటుంబం సెల్ఫ్ గా రేవంత్ రెడ్డిదే. ఏం మాట్లాడతారండి? ఇతర విషయాలు వ్యక్తిగత విషయాలు దయచేసి భాష గురించి లాస్ట్ మినిట్. ఎందుకంటే భాష గురించి అసెంబ్లీలో మాట్లాడతాడు. నేనేమంటున్నా, జర్నలిస్ట్ మహిళా సోదరి మనల్ని బట్టలు ఇప్పుకొడతా అంటాడు. ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయినే ఏందండి సభ్య సమాజం తలదించుకుంటున్నది? ఈ మాటలు కాదండి. వాస్తవంగా ఇప్పటికైనా సిగ్గుచరం తెచ్చుకొని సపరేట్గా ఇంట్లో కూర్చోవాలి, రాజీనామా చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు రాజీనామా చేయాలంటే చెప్తున్నా, రాష్ట్రంలో 22% పెరిగినాయి నేరాలు. అదే విధంగా గంటకు ఒక హత్య, అదే విధంగా రోజుకు 2-3 మానభంగాలు నడుస్తున్నాయి. ఎక్కడ ఆపుతున్నాడండి? ఏం చేస్తున్నాడు? హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండు? అదేవిధంగా విద్యాశాఖ మంత్రి. పేపర్ లీక్ అవుతున్నాయి, ఆఖరి విద్యార్థులు చచ్చిపోతున్నారు, దాదాపు 1000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. చెప్తా వినండి. ఏమనంటే నేను మాకు ప్రాజెక్ట్ కట్టాం, కథ కట్టాం, కార్ఖానా కట్టాం అని మాట్లాడతారు. ఓకే, నేను ఓపెన్ చెప్తున్నా. ఒకప్పటి కాంగ్రెస్ చాలా మంచి కాంగ్రెస్, వాళ్ళు వాస్తవంగా సిన్సియర్ గా పనిచేసి ఒక 40-50 years బ్యాక్ వాళ్ళు సిన్సియర్. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా వీజన్ లేని నాయకులు. ఏదైతే కట్టడాలు కాదండి, కాలువడు కట్టలేరు వీళ్ళు. నేను చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు ఎట్లుంటే చాతుబ్బిచ్చి రౌడీయిజం, గుండాయిజం చేసి ఏదైతే సమాజంలో ఏదైతే మమ్మల్ని భయపడాలి, మేము దూషాన్ని చేస్తున్నారు తప్ప ఒక్కరికంటే చెప్పండి ఒక ప్రాజెక్ట్ కట్టిల్లా? సరే రామ్మూర్తి గారు, సరే విషయాలని పక్కన పెడదాం. ఇప్పటికైనా ఈ ఫిరాయింపులు నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చట్టంలో ఏమైనా మార్పు పరంగా నేనేమంటారు, అన్ని పార్టీలు ఒకటే స్టేట్మెంట్ ఇవ్వాలండి. చిత్తశుద్ధి ఉన్న పార్టీలు మేము చెప్తున్నాం, మా పార్టీ నిర్ణయం మేము చెప్తాం. పార్టీ ఫిరాయింపులకు జస్ట్ ఈ వాటి నుంచి మేము వ్యతిరేకం. మీరు చెప్పండి. అట్లా
మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు సెల్ఫ్ గా కాపాడుకోనికి, మిమ్మల్ని కాపాడుకోనికి. ఇంకోటి ఏంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఇట్లా కాదండి. అవసరమైతే మీరు ఏ విధంగా చర్చలు పెట్టుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని కావాలని మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తే ప్రజల శక్తిలో మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇంకోటి ఏంటంటే తాటింది అనేవాడు ఉంటే వాడిని తలంది అనేవాడు కూడా పోతాడు తెలంగాణలో. చెప్తారా వినండి, వీళ్లకు ఖచ్చితంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో సమాధానం చెప్తారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ మొత్తం పడిపోయింది. ఏదైతే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే ప్రభుత్వంలో పాలు పంచుకుంటోళ్ళు గన్మెన్లు లేకుండా, అదే విధంగా సెక్యూరిటీ లేకుండా వీళ్ళు పోతే వంగవేటి గుడ్డే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రం. మీరేం చెప్తారు? దాదాపు 15 నెలలు అవుతుంది, స్థానిక ఎన్నికలు కూడా పెట్టారు. సరే సరే, ఇప్పుడు పార్టీలు లేకపోతే ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఇవన్నీ పక్కన పెడితే అసలు పార్టీ ఫిరాయింపులను ఎప్పటికైనా నిరోధించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజల తీర్పుకి విలువ లేకుండా పోతుంది. శశిభూషణ్ గారు కూడా పూర్తిగా ఒప్పుకుంటారు, దీనికి ఒప్పుకుంటారు కదా? తప్పకుండా అండి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పనిచేయాలి. రాజకీయ పార్టీల నాయకత్వాలు పార్టీ యొక్క సభ్యుల యొక్క మా విలువలను గౌరవించాలి. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు రాష్ట్రంలో మన రాజ్యం ఏకచరిత్రాధిపత్యం రాజ్యం ఏలారు. వీళ్ళ పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి అప్పచెప్పారు. బీఆర్ఎస్ నుంచి మన బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి గారికి మంత్రి పదవి అప్పచెప్పారు. ఎలాంటి పార్టీ వచ్చుకున్న ముఖ్యమంత్రి చేసి మీరు మీదంతా ఉన్న సీనియర్లను పక్క పెట్టి పార్టీ మారుకుంటూ వచ్చిన మొత్తం సీఎంఏ చేసి మీరు. ఆయన మా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద గెలిచాడండి. శ్రీనివాస్ యాదవ్ అవునండి. అట్లా కాదండి. అసలు రామ్మూర్తి గారు అది వాళ్ళ డెసిషన్. వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఎవరైనా ముఖ్యమంత్రి చేసుకుంటారు. అసలు ఒక 25 ఏళ్ల వ్యక్తి ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు. సీనియర్లు ఉన్నారా లేదా అంటే వాళ్ళ ఇష్టం కదా. ఫిరాయింపులకు సంబంధించి క్వశ్చన్ ఇక్కడ ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలో మంత్రిగా చేసింది ఎందుకంటే భారతదేశంలో చెప్తామండి 28 రాష్ట్రాల్లో ఇంత మంది ఉన్నారు. నేను చెప్తున్నా ఎమ్మెల్సీలను చేసి అదే విధంగా పార్టీ ఫిరాయింపులు చేసి ఎమ్మెల్యేలు చేసి వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మార్కుంటూ వచ్చిన ఇంతమందిని వీళ్ళు ఇక సమర్థించుకుంటే అట్లా కాదు రామ్మూర్తి గారు. ప్రతిదాన్ని సమర్థించుకుంటే అసలు ఇంకా చర్చ ఎందుకు? సమర్థించుకుంటే చర్చ ఎందుకు? ఇంకా ఒకటే అండి, పార్టీ ఫిరాయింపులు సమర్థించడం కాదండి. నేనేమంటున్నా, మీ మాటలు సమర్థింపుగానే ఉన్నాయి కదా. సమర్థింపు కాదండి విజయ్ గారు. మీరు అంటున్నారు మరి ఆ రాష్ట్రంలో చేశారు, ఈ రాష్ట్రంలో చేశారు, నేను చేస్తే తప్పేంటంటే మేము చెయ్యలేదు అంటే చెప్తున్నా. 1000 మందిని వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసేళ్ళు, 100 మందికి వాళ్ళు పదవులు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఎవరు చేసినా తప్పే కదా. నేను మరీ క్లియర్ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టాఫ్ పడాలా వద్దా? మీరు పడాలని కోరుకుంటున్నారు, నేను పడాలని కోరుకుంటున్నా. అదే విధంగా శశిభూషణ్ గారు కోరుకున్నాడు, రామన్న కూడా కోరుకుంటున్నాడు. మరి ఎవరు కోరుకుంటలేదు? ఇలా ఒక ముఖ్యమంత్రే కదా కాపాడేది. ఇడా పార్టీ ఫిరాయింపులను కాపాడేది ఒక ముఖ్యమంత్రి, ఇంకొవ్వరు కాదు. విజయ్ గారు ఒక విషయం అయితే మౌలికంగా మనము సమాజంలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలను వాళ్ళు విశ్వసించాలి. మన కార్యకర్త యొక్క మాటకు వాళ్ళు విలువనివ్వాలి. కేవలం ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఒక ఉద్యమ పార్టీని తన సొంత రాజకీయ కుటుంబ పార్టీగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కుటుంబ పార్టీ గురించి మీరే చెప్పాలి. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య పునాదుల మీద ఉన్నది కనుకనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదే విధంగా ఇవన్నీ మీరే చెప్పాలి కుటుంబం గురించిగా. దయాలు వేదాలు గారు ఉపనిషత్తులు దయాలు నేను చెప్తున్నా. దయాలు నేను మరీ చెప్తున్నా. మీరు కుటుంబాల గురించి మాట్లాడితే చెప్తాను. మీ కుటుంబాల గురించి మాట్లాడి దయాలు వేదాలు కాదు ఉపనిషత్తులు వల్లించినట్టున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి అండి. ఒక స్ఫూర్తి అండి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇది ఎక్కడదండి? ఒక్కడు ప్రధానమంత్రి అయితే చెప్తా వినండి. ఒక్క ప్రధాన అయితే ఎందుకు కారండి? సమయం వచ్చినప్పుడు ఎవరైనా అవుతారు. ఇప్పుడు మీరు అట్లా కాలేదా? అయితే మీరు నేను చెప్తా వినండి. మీరు కూడా అంతే. నేను ఎందుకంటే చెప్తాను వినండి. మేము ఏం చేస్తామని మాకు నేను ఒక చిన్న అంశం చెప్తాను మీకు. ఎందుకంటే పివి నరసింహరావు విషయం కూడా మీకు చెప్పాలి. ఆయన పాపం గాంధీ కుటుంబాన్ని తట్టుకొని ఒక ప్రధానమంత్రి ఎదిగితే ఆయన కుక్కలు విక్క తింటారు శవాన్ని. కనీసం గాంధీ బాబు నేను ఏమంటున్నా, ఢిల్లీలో 6 అడుగుల నీళ్ళ సంపాదించిన వాళ్ళు మాట్లాడితే తెలంగాణకు సంబంధించిన కురువృద్ధులు కాంగ్రెస్ సంబంధించి
ఇప్పుడు ఆయనకు ఆ స్మారకం ఉండదు. అదే విధంగా అసెంబ్లీ ముందు పక్కకి అదే విధంగా పబ్లిక్ తీసుకొచ్చి అనాథ సేవలంగా వేస్తారు. సోనియా గాంధీకి భయపడి 20 మంది కూడా ఉండరాడు. నేను సాక్ష్యం, ఎందుకంటే మా తెలంగాణ బిడ్డ, మా వరంగల్ నేను చదువుకున్న కాలేజ్ చదువుకున్నాడని నేను అప్పుడు విజేత స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ చేస్తున్నా. నేను వెళ్ళి చూసిన 30 మంది కంటే ఎక్కువ మంది లేదు దుర్మార్గులు. ఆయన శివాన్ని అనాథ శివాన్ని ట్రీట్ చేసి ఏదైతే నక్లెస్ రోడ్ మీద కాల పెడితే కుక్కలు బిక్క తిన్నాయి. మీరు అని మాట్లాడితే మీ కుటుంబం గాంధీ కుటుంబం తప్పేంది ఆన్ రికార్డ్ అవసరమైతే చెక్ చేసుకోండి. తప్పే కాదు. ఒక భారత రత్న పివి నరసింహారావు గారి విషయం ఎప్పుడు ఇచ్చిల్లండి? ఎప్పుడు ఇచ్చిల్లు? భారత రత్న అయితే సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఢిల్లీ విజయ్ గారు ఆయన సొంత సరే ఇప్పుడు సరే పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు. పివి నరసింహరావు ట్రీట్మెంట్ చేసి అట్లా కాదు రామ్మూర్తి గారు. అందరూ దేశంలోని అందరూ ప్రధానమంత్రులకి వచ్చిన తర్వాత ఆయన గుర్తింపు వచ్చింది. అదే లెట్ మీ సే ఇప్పుడు భారతదేశంలోని అందరు ప్రధానమంత్రులకి స్మారకంగా అక్కడ భూములు కేటాయించారు ఢిల్లీలో. మరి పివి నరసింహారావు గారు 5 ఏళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించి భారతదేశాన్ని ఆర్థికంగా ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఈ మాత్రం నిలదొక్కుంది అంటే కారణం పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం అందరికీ తెలిసిందే. సరే ఇప్పుడు దాని గురించి చర్చ అనవసరం లేండి, అది చర్చ పెడితే ఆయన చేసిన పాపం వల్లనే నేను చెప్తున్నా, మరి రికార్డు చెప్తున్నా. ఆయన చేసిన పాపం వల్లనే వీళ్ళు దేశంలో 3 రంగుల పార్టీ అని చెప్పుకుంటాడు, 3 అక్షరాల పార్టీ అని చెప్పుకుంటాడు, 3 రాష్ట్రాల్లో మిగిలింది. ఆయన చేసిన పాపమే. సరేలేండి, పాపం చేస్తే పుత్తగా పోదది. అవుట్ ఆఫ్ టాపిక్ వద్దులేండి. సరే శశిభూషణ్ గారు, ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి విధానాల్లో వెళ్తే ఈ పార్టీ ఫిరాయింపులు ఆగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఒక పార్టీ వ్యక్తిగా కాదు, ఒక సామాన్య ప్రజలుగా, లేకపోతే ఒక సామాన్య వ్యక్తిగా చెప్పండి. మీరు కూడా ఓటేస్తున్నారు, నేను ఓటేస్తున్నాను, లేకపోతే రామ్మూర్తి గారు ఓటేస్తున్నారు, మనందరం ఓట్లేసి గెలిపించుకుంది ఈ పలానా పార్టీలో పలానా వ్యక్తి నిలబడ్డాడు, ఈ 5 ఏళ్ల పాటు మా నియోజకవర్గానికి ఈ వ్యక్తి కావాలని నిలబెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇతర పార్టీలోకి వెళ్తే మనము లేకపోతే ఎలక్షన్ కమిషన్ అంతంత ఖర్చు పెట్టి ఎన్నికలు నిర్వహించి ఇంకా అసలు దేనికి అనవసరం కదా. ఏం చెప్తారు ఒక వ్యక్తిగా, ఏం చెప్తారు? ఇప్పటికైనా నిరోధించాలంటే ఏం చేయాలి? తప్పకుండా అండి, రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పనిచేయాలి. క్రమం తప్పకుండా వాళ్ళ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవాలి. అదేవిధంగా అసలు పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకుంటే ఇలాంటి ఫిరాయింపులకు అవకాశమే ఉండదు. పార్టీ యొక్క కార్యకర్తలు, సభ్యుల యొక్క విలువలను నాయకత్వం గ్రహించినప్పుడు వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళ గౌరవం, మర్యాదగా భావించినప్పుడు ఎవరు కూడా పార్టీ మారరు. ఒకవేళ ఏదైనా సైద్ధాంతిక పరంగా ఏదైనా ఇష్యూ బేస్డ్ పార్టీ మారాలనుకున్నప్పుడు నైతికంగా రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్ళడంలో తప్పు లేదు. ఎందుకంటే విధానాలు మార్చుకోవడంలో, అభిప్రాయాలను మార్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ పార్టీ ఫిరాయింపులను ఎవరికి వారు తమ అనుకూలంగా మలుచుకొని తన పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. నేను చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పుకునే ఈ విధానం అయితే తప్పండి. ఇదంతా దృష్టిలో ఉంచుకొని రాజీవ్ గాంధీ గారు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపు 75 సంవత్సరాల ఎక్కడ అమలవుతోంది అనేది క్వశ్చన్ కదా. రాజీవ్ గాంధీ గారు తెచ్చారు, అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే వారు తెచ్చింది అందరికీ తెలుసు, ఒప్పుకుంటారు. ఎక్కడ అమలవుతోంది, ఎవరు అమలు చేస్తున్నారు? అమలు చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉందండి. అన్ని రాజకీయ పార్టీలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నైతికంగా వ్యవహారం చేయాలి. మొదట వాళ్ళ పార్టీ నిర్వహణ దగ్గర నుంచి నైతికంగా వ్యవహారం చేస్తే ఇట్లాంటి వాటిని అడ్డుకట్ట వేయచ్చు నాకు వ్యక్తిగత అభిప్రాయం అండి. రైట్, ఓకే సిస్టర్, మీరేం చెప్తారు? కొద్దిసేపు ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఓకే, కొద్దిసేపు ఆ మెడలో ఉన్నటువంటి గులాబీ కండువాను పక్కన పెట్టి ఒక సామాన్య ఓటేసే వ్యక్తిగా, భారతదేశం పౌరుడిగా ఏం చెప్తారు? పార్టీ ఫిరాయింపులకు నేను మొదటి నుంచి వ్యతిరేకమండి. నేను చదువుకున్నలాగా చెప్తున్నా, ఎందుకంటే నాకు కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు అంటే చాలా ఇష్టం. నేను వాస్తవం చెప్పాలంటే నాకు పుచ్చలపల్లి సుందరయ్య ఏదైతే ఆయన బుక్కులు చదివి ఆయన జీవన విధానం చూసి అదే విధంగా ఆయన గురించి తెలుసుకొని నేను రాజకీయాలు రావడం జరిగింది. అదే విధంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంటే కూడా తెలంగాణ ఉద్యమాన్ని నేను చూసి అందులో హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి రావడం జరిగింది, ఇంత దూరం రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఏదైతే పార్టీ నడుస్తున్నప్పుడు, పార్టీ నడిచే క్రమంలో ఏదైతే డిస్టర్బ్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు కుట్రలు చేసినప్పుడు కొన్ని చర్యలు మా పార్టీ తీసుకున్న మాట నిజం. కానీ ఇప్పుడు మేము చెప్తున్నా, యాజ్ రాజకీయ పార్టీగా మేము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం కాబట్టే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇప్పటి నుంచి అయినా ఏదో ఒక స్టేజ్ లాగా, ఇప్పుడు ఏంటంటే 67 తర్వాత 67 నుంచి వస్తున్న ఈ కార్యక్రమాలు ఒక రాజకీయ పార్టీగా ఏదైతే కేంద్రంలో ఉన్న పార్టీలు ముందుగా కొంచెం ముందడుగులో ఉండాలి. ఎందుకంటే జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్నాయి కదా, ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక ముందడుగు వేసి అందులో ఉన్న కొంత సవరణ చేసి
ఏదైతే కొన్ని చట్టాలను మార్చి పార్టీ ఫిరాయింపులు పటిష్టం చేసి ఇక ముందు జరగదు. ఎందుకంటే ఒక ఓటు వేసిన తర్వాత మనం ఒక గుర్తుకు ఓటు వేసిన తర్వాత ఆ గుర్తుకు మారితే ఆటోమేటిక్ గా పార్టీ సభ్యత్వం గాని ఎమ్మెల్యే గాని మొత్తం రాజీనామా చేసినంత పరిస్థితి. ఎందుకంటే డిస్క్వాలిఫై కావాలన్నది ఒక సామాన్య మానవుడు మాత్రం చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు, శశిభూషణ్ గారు, అదేవిధంగా వీటిలో పాల్గొన్నటువంటి రామ్మూర్తి గారికి, శశిభూషణ్ గారికి, రామ్మోహన్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అన్ని పార్టీలు, అంటే ఇక్కడ ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు అనేటువంటి ఒక పరిస్థితి భారతదేశంలో నెలకొంది. దాదాపు అన్ని పార్టీలు కూడా ఇతర పార్టీల్లో నుంచి వాళ్ళ పార్టీల్లోకి ఎమ్మెల్యేలని యథావిధిగా లేకపోతే యథేచ్ఛగా తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయనడంలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. ఇక ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మారినటువంటి వాళ్ళ పదవులు పోవు, అక్కడ ఉప ఎన్నికలు జరగవంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంలో మరి అంతరార్థం ఏంటి? ఒకవైపు సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది, ఇవన్నీ తెలిసి కూడా మరి గతంలో జరిగాయి కాబట్టి ప్రస్తుతం మేము చేస్తున్నాం అనేటువంటిది అయితే ఖచ్చితంగా సమాధానం కాదు. ఎందుకంటే సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఇటువంటి విధానానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకట్ట నిర్మించాల్సినటువంటి అవసరం కూడా ప్రజాస్వామ్యంలో ఉంది. లేకపోతే ప్రజలేసినటువంటి ఓటుకు విలువ లేదు, ఎన్నికలకు విలువ లేదు. ఇప్పటికైనా సరైనటువంటి మార్పు రావాలని కోరుకుందాం, సుప్రీంకోర్టు సరైనటువంటి తీర్పు చెప్పాలని కోరుకుందాం. అవసరమైతే ఏదైతే స్పీకర్కు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని కూడా పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకునే విధంగా ఇటు ఎలక్షన్ కమిషన్కైనా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనేటువంటి కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాన్ని కూడా గౌరవిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.